అన్న ఫోన్ మేడం దీనిపైన మరి అది అన్యాయం ఏకపక్షంగా తీసుకోవడం మేడం. So when he is asked for one thing, I am asking you to enquire somebody else, please. చాలా ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి. అట్లాంటి ఇట్లా కక్షపూర్తంగా చేయడం కరెక్ట్ కాదు కదా మేడం. మీరు కైండ్లీ ఇట్లాంటి వాటికి చిన్న చిన్నవి ఉంటే మీరు కూడా చూడాలి. పర్మిషన్ ఉంటే కొంత మరి ఇంకా ఉన్నాయని ఉన్నాయి కదా మేడం. గ్రాడ్యుయేట్ అందులో పర్మిషన్ కూడా ఉంది. ఏదో డీవియేషన్ ఉందని చెప్పి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ తీసుకుని కమర్షియల్ కడుతున్నాడు. అలా డీవియేషన్ ఉంది, ఒక్కటే ఉన్నట్టు వాళ్ళకి అట్లా తీసుకోవాలంటే ఉన్నంత భూకంపం వస్తుంది మేడం. ఇప్పుడు ఒక కార్యక్రమం ఒక నాయకుడిని ఒక టార్గెట్ చేసినప్పుడు మేము కూడా ఇక ఇది లేని పరిస్థితిలో అందరికి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళందరికీ అన్ని రాసుకొస్తారు. ఎవరు ఉంటుందా మేడం? నేను డీవియేషన్ లేదు మేడం, నాకు ఎలాంటి నోటీసులు లేదు, అన్నిట్లో లేదు. నేను డైరెక్ట్ ఎంక్వైరీకి వచ్చాను, ఇప్పుడు సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఏ డీవియేషన్ కూడా నాకు క్లారిటీ లేదు. డీవియేషన్ చాలా ఉన్నాయి మేడం. అవన్నీ కూడా చెప్పినప్పుడు మీరు అవన్నీ కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. తీసుకొచ్చిన ఇవాళ నేను చెప్పిన కొన్ని వందలాది వేలాది ఇల్లు పర్మిషన్ లేకుండా ఇవాళ పర్మిషన్లు వస్తున్నాయి. మీరు ఒక్క ఇల్లు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కట్టుకుంటుంటే విద్యావంతుడు బలహీన వర్గాలకు చెందినవాడు పద్మశాలి సంఘ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన మీద మీ స్థాయికి ఒక 2 సార్లు మాజీ మంత్రిగా రాష్ట్రంలో అతి సీనియర్ నాయకుడు అని చెప్పుకునే మీరు కలెక్టర్ కంప్లైంట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అక్కడే ఇంకా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే మీకు నచ్చితే సక్రమం, నచ్చకపోతే అక్రమం. ఇదేనా మీకు నచ్చిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి దండం పెట్టిన వాళ్ళు, మీ తమ్ముని కడుపు తలకాయ పెట్టో ఇంకా తులసో పత్రం ఇంకెవరికో ఇచ్చుకున్న వాళ్ళు అలా అని సక్రమం. మీకు మీ ఇంటికి వచ్చి దండం పెట్టకపోతే అక్రమం. ఇదేనా పద్ధతి? ఇదేనా పెద్ద సీనియర్ నాయకుని ఆలోచన? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి. ఇదేనా మీరు చేసేది? నేను జీవరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీకు నచ్చిన కాడ ఎంతమంది మీరు కొబ్బరికాయలు కొట్టిరు, టవర్ కాడ ఇల్లు ఉన్నది, రైతు బజార్ ఎన్నుకున్నది మాకు తెలుసు. మీరు పోయారు, మీరు ప్రతి ఇళ్ళలో పోతారు, వెళ్తారు, మీరు పోతారు, భూమి పూజ వెళ్తూ పోతారు, ప్రజలకు దగ్గరనే ఉంటారు. మీరు కూడా మేము కూడా ఉంటున్నాం. మరి ఆ సందర్భంలో మీరు ఇంత చట్టం గురించి మాకంటే ఎక్కువ తెలిసినాం. నేను డాక్టర్ను, మీ న్యాయవాది. మేము 1-2 సార్లు గెలిచినాం, మీరు 10 సార్లు గెలిచారు, పోటీ చేశారు, 15 సార్లు పోటీ చేశారు. మీరు నచ్చితే సక్రమం, నచ్చకపోతే అక్రమం అనుకునే విధానాన్ని చేపట్టబట్టే ప్రజలు మిమ్మల్ని 2006లో తిరస్కరించారు, పట్టణంలో 9లో తిరస్కరించారు, 14లో తిరస్కరించారు, 18లో తిరస్కరించారు, 23లో తిరస్కరించారు, 24లో కూడా తిరస్కరించారు. ఇప్పటికన్నా మీరు ఆలోచన చేయాలి. మీరు పెద్దలు ఇవ్వాలని కూడా పెద్దలుగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ మీరు ఒక చిన్నపిల్లలు అనుకోవాలన్నా చిన్న మనస్తత్వంతో, నేరో మైండెడ్నెస్ తోటి మీరు ఒక్కొక్కళ్ళ మీద ఈ రకంగా కంప్లైంట్ చేయడం, బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం న్యాయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.